హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. మినప్పప్పు పచ్చడి ఎప్పుడైనా ట్రై చేసారా? ఎప్పుడు చేయకపోతే ఒకసారి తప్పకుండా ఇప్పుడు చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. వేడి వేడి అన్నంలోకి కాకుండా దోశలోకి కూడా చాలా బాగుండిద్ది. ఇప్పుడు ఈ రుచికరమైన మినప్పప్పు పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని మీ కారానికి తగినంత పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అనేది బాగుండిద్ది. పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే నూనెలోకి 1 కప్పు దాకా మినపగుళ్ళను వేసుకోండి. ఈ మినపగుళ్ళను మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ దోరగా వేయించుకోండి. మంట హై ఫ్లేమ్లో పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెడితే లోపల దాకా వేగకుండా టేస్ట్ అనేది బాగుండదు. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగ ఫ్రై చేసుకున్న ఈ మినపగుళ్ళను కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోండి. ఈ మెంతులు అలాగే జీలకర్రను దోరగా వేయించుకోండి. ఇలాగ దోరగా వేయించుకున్న తర్వాత ఒక 2-3 పెద్ద సైజు టమోటాలను ఇలాగే మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి. దీనిలోనే కొంచెం ఒక 2 ఇంచుల దాకా చింతపండు వేసుకోండి. అలాగే పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకోండి. చిటికెడు ఉప్పు వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగా టమోటాలు సాఫ్ట్గా ఉడికించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి ఇప్పుడు మిక్సీ జార్లో మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అదే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న మినపగుళ్ళను కూడా వేసుకోండి. దీనిలోనే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకోండి. అంటే మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఉప్మా రవ్వ కొంచెం బరకగా ఉండిద్ది కదా, అలాగే లైట్గా బరకగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ తగిలి టేస్ట్ అనేది బాగుండిద్ది. దీనిలోనే మనం ఉడికించి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకోండి. టమోటాలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 సార్లు పల్సులు ఇవ్వండి. ఇలాగా గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చడి రెడీ అవుతుంది. దీనిలోనే ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇంకొంచెం ఉప్పు పడింది. ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. మనం చేస్తుంది మినపప్పు పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా తాలింపు దినుసులు వేసుకోండి. నేను తాలింపు దినుసులలో పచ్చిశనగపప్పు వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. దీనిలోనే 2 ఎండుమిర్చి అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచుకొని వేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని తాలింపును దోరగా వేయించుకోండి. ఇలాగా తాలింపు అనేది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసుకోండి. పచ్చడి మొత్తం వేసేయండి. పచ్చడి మొత్తం వేసేసి ఒక చిన్న సైజు ఉల్లిపాయను ఇలాగ సన్నగా, అంటే మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలాగ మనం పచ్చి ఉల్లిపాయలు వేస్తే టేస్ట్ అనేది బాగుండిద్ది. ఉల్లిపాయలు కూడా వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకుంటే మనకి మినప్పప్పు పచ్చడి అనేది రెడీ అవుతుంది. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా మనకి మినప్పప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే కడుపు నిండుగా తినేస్తారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.